హలో గైస్, నేను మీ వినయ్ కోటగిరి. మనదైతే యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ఈరోజు. మన కుంటాల వెళ్ళే దారిలో మనం అయితే బాస్ని అయితే కలిసేసినాం. మన కుంటాల వెళ్తున్నాం ఈరోజు. కుంటాల బ్లాగ్ అయితే తీస్తున్నాం. హలో గైస్, మనమైతే ఇప్పుడు పెట్రోల్ పోసుకోవడానికి వచ్చేసినాం. ఇక పెట్రోల్ పోసుకొని మనమైతే చాలా అయిపోదాం కుంటాల వాటర్ ఫాల్ అయితే. మనకి ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ అయితే వేయించినాం బండిలా. మనకు ఫుల్ ట్యాంక్ వేయించి ఇప్పుడైతే టైం అయితే హెవీ అయిపోతుంది. మన రిటర్న్లు వచ్చేటప్పుడు అయితే వ్యూ అయితే చూపిస్తా ఒకసారి. ఇప్పుడైతే మనం NH44కి అయితే వచ్చేసినాం. ఈడ నుంచి అయితే రోడ్ అయితే స్ట్రైట్ ఉంటుంది. స్ట్రేట్ వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది. బోర్డు కాడికి వెళ్ళి కిందికి వెళ్ళిపోయి కింద టన్నల్ అయితే ఉంటుంది. టన్నల్ నుంచి లోపలికి పోతే రైట్ సైడ్ మనకు స్ట్రేట్ ఈ నుంచి అయితే మనకు 11 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ టన్నల్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనమైతే కుంటాల అయితే వచ్చేసినాం. ఇదైతే మన కుంటాల చెక్ పోస్ట్. కుంటాలలో మన మనిషికి అయితే ఒక రేట్ అయితే మనకు ఉంటుంది, మన బైక్ అయితే ఒకటి ఉంటుంది. మన దీన్ని అయితే చూసుకోండి ఒకసారి, మీకైతే క్లారిటీ వచ్చేస్తుంది దేనికి ఎంత రేట్ అని చెప్పేసి. ఈ చెక్ పోస్ట్ దగ్గర అయితే మన వాళ్ళు కూర్చుంటారు. మన ఈయనే టికెట్ అయితే ఇచ్చేస్తారు మనకు స్టార్టింగ్లోనే. టికెట్ తీసుకున్న తర్వాత మనమైతే లోపలికి పోవాలా. టికెట్ అయితే తీసుకున్నాం బాయ్. మన బండికి అయితే 20 రూపీస్ అయితే వేసేసిండు. ముగ్గురం అయితే వచ్చేసినాం. మనం ముగ్గురికి 30 రూపీస్ అయితే వేసేసిండు. మనమైతే వచ్చేసినాం కుంటాల వాటర్ ఫాల్ అయితే వచ్చేసినాం. మన వాటర్ ఫాల్ వచ్చినా కానీ కుంటాల వాటర్ ఫాల్ అయితే వాటర్ అయితే లేవు. స్టెప్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. స్టెప్స్ దిగిన తర్వాత ఒకసారి కిందికి వెళ్ళి అయితే వ్యూ అయితే చూద్దాం ఎట్లుందో అని చెప్పేసి. ఇదైతే మన పైన వ్యూ. ఇది ఈ నుంచి అయితే మనకు పైన నుంచి అయితే చూస్తే వాటర్ అయితే అంతేం కొడతలేవు. కిందికి వెళ్ళిన తర్వాత అయితే ఒకసారి చూద్దాం వాటర్ ఎట్లున్నాయి. ఇంకా బాయ్, మనమైతే ఇప్పుడైతే కింది దాకా వచ్చేసినాం. ఈ నుంచి అయితే కొన్ని మెట్లు ఉన్నాయి. మావాడికి అయితే ఇక్కడ కూర్చున్నాడు, గుద్దబరి అవుతుంది మావాడికి, నడుద్దాం కింది దాకా అని చెప్పేసి. అంటే మనం పైన నుంచి అయితే చూసేదాకంటే కిందేమో లొల్లు అవుతున్నట్టేమో అనిపించింది మనకైతే. మనం కిందికైతే ఒకసారి పోయి చూద్దాం ఏం లొల్లు అవుతుందని చెప్పేసి. మనోడైతే ఫుల్ జోష్లు వచ్చేసిండు, మనం ఫుల్ తాగొచ్చేసినట్టున్నాడు. లోపట్లకి ఎందుకు కొనిస్తలేమని చెప్పేసి లొల్లి పెట్టుకుంటున్నాడు మనోడితో అయితే. ఇక్కడైతే వర్షాకాలం అయితే 3 నెలల దాకా అలా ఉండదు లోపట్లకు. మనోళ్ళకైతే పర్మిషన్ అయితే ఇవ్వలేడు, కానీ నేనైతే కొంచెం రిక్వెస్ట్ చేసేదాకంటే మనకు పర్మిషన్ ఇచ్చిండు. కొంచెం ఒక 2 నిమిషాలు అయితే తీసుకొని వచ్చేస్తా అని చెప్పిన. అనగానే మనకైతే పర్మిషన్ ఇచ్చిండు. ఒకసారి అయితే వ్యూ అయితే చూపిస్తాను నేను. బాయ్, కిందికి అయితే సుఖంగా దిగినాం, కానీ మీదికి వచ్చేటప్పుడు అయితే గుద్ద వస్తుంది. మొత్తం నడిచిపోయినాం, చూసుకోవచ్చు మీరు కూడా.
అలసిపోయి మావాడైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకున్నాడు. బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నాడు మన వీడియోగ్రాఫ్. టేస్ట్ అయితే మంచిగా ఉంది. ఈ దాబా పేరు అయితే మయూరి ఫ్యామిలీ దాబా. ఎప్పుడైనా నచ్చినప్పుడు అయితే ట్రై చేయండి ఒకసారి అయితే బ్రెడ్ ఆమ్లెట్. మనమైతే సక్సెస్ఫుల్గా అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాం. దగ్గర టచ్ చేసినాం. ఘాట్స్ మీద పోయేటప్పుడు అయితే అరటి పనులు తీసుకున్నాం కానీ వేయలేము. వచ్చేటప్పుడు వేద్దామని చెప్పేసి ఆపేసి ఇప్పుడైతే వేస్తున్నాం. మనదైతే ఒక ఫన్నీ వీడియో అయితే జరిగింది. మనోడైతే అరటి పనులు వేయంగా ఒక కోత అయితే వచ్చి దగ్గరికి వచ్చి గుంజుకొని పోయింది. మనోడు ఎక్కడెక్కడ ప్యాక్ అయిపోయినాయి గుంజుకొని రాగానే. మనోడికి బండి తీయమన్నా కూడా తీస్తలేడు భయపడి. మొత్తం కిందికి వచ్చేదాకా దడుగులనే ఉన్నాడు మొత్తం కిందికి దిగేదాకా. మనోడు పువ్వులు తెచ్చిండు గంగలేస్తా అని చెప్పేసి. ఆ పువ్వులు కూడా కోతుల భయంకి అయితే అట్టే పడేసిండు. మొత్తం దడుకులు ఉన్నాడు కిందికి వచ్చేదాకా. మనోడు పువ్వులు తెచ్చిండు గంగలేస్తా అని. అదేంటి కోతుల భయంకి భయపడి ఆ పువ్వులు కూడా పడేసిండు ఆడే. ఇక్కడితో అయితే మన వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. మనకైతే కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బ్రో.